ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పుట్టాక మీ నాన్నకు కూడా ఇదే గతి పట్టిస్తాదేమోనని చెప్పి భయంగా ఉండాది. నువ్వు నోర్మయ్యత్త. ఏదేదో ఊహించుకొని మమ్మల్ని ఇంకా భయపెట్టాలని చూడకు. అసలే నాగవల్లికి ఏమవుతుందో అన్న టెన్షన్లో మేమున్నాం. అది సావాలని చెప్పి ఒకప్పుడు నువ్వే కోరుకునేవాడివి కదలుడో. ఇప్పుడు సస్తుందేమోనని బాధపడుతుంటావా? ఎంతలా నిన్ను ఎవరు మార్చారో ఆ భగవంతుడికే తెలియాలా? డాక్టర్ నా భార్యని ఎలాగైనా మీరే కాపాడాలి. తనకేదైనా అయితే నేను తట్టుకోలేను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. డాక్టర్ మీరు ఇక్కడే ఉండండి సార్. డాక్టర్ నాగవల్లికి ఇప్పుడు ఎలా ఉంది? తను ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. సిచ్యుయేషన్ క్రిటికల్ గా ఉంది. మరి పాప బిడ్డలో కూడా ఎలాంటి రియాక్షన్ కనిపించట్లేదు. తిక్క కుదిరింది. డాక్టర్ అలా అనకండి డాక్టర్. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాగైనా నా బిడ్డని భార్యని కాపాడాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. అల్లుడు నువ్వు ఆగత్తా. ఈ టైంలో నా బిడ్డ కంటే ఏది ముఖ్యం కాదు. డాక్టర్ తల్లికి బిడ్డకి ఏం కాకుండా చూడండి డాక్టర్. ఇంజెక్షన్ ఇచ్చాను. కండిషన్ నార్మల్ అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. సిస్టర్ అబ్జర్వేషన్ లో ఉంచండి. ఓకే మేడం. అమృత, అన్నయ్య నాగవల్లి ఎలా జరిగిందన్నయ్య? అందరం సంతోషంగా మాట్లాడుకుంటున్నాం శివ. అంతలోనే నాగవల్లి వాష్రూమ్కి వెళ్ళొస్తానని బయలుదేరింది. అక్కడే కరెంట్ షాక్ కొట్టింది. షాక్ ఎలా కొడుతుంది? నా చెల్లి ప్రాణాలు తీయాలని ఎవరైనా అనుకున్నారా? పాప పుడితే వరదరాజులకి ప్రమాదం అని నా చెల్లికి ఈ గతి పట్టించారని ఇప్పుడు అనిపిస్తోంది. ఆ పని మేమెందుకు చేస్తాం? మాకేం వస్తుంది? పోయేది వాళ్ళ నాన్న ప్రాణం కదా. అన్నయ్య నాగవల్లికి ఇప్పుడు ఎలా ఉంది? ట్రీట్మెంట్ చేస్తున్నారమ్మా. అక్కకి ఏం కాదు కదన్నయ్య. డాక్టర్ ఇప్పుడే ఏ విషయం చెప్పలేనన్నారు కుముదా. అలా అంటే ఎలా? ఇక్కడ కాకపోతే వేరే హాస్పిటల్ కి తీసుకెళ్దాం. అసలే కడుపులో బిడ్డ కూడా ఉంది. అబ్జర్వేషన్ లో ఉంచారక్క. డాక్టర్ బావా. డాక్టర్ నా చెల్లికి ఏం కాకుండా చూడండి. వైద్యం కోసం ఎంత దూరమైనా వెళ్దాం డాక్టర్. నా చెల్లి బ్రతకాలి. బాడీ ట్రీట్మెంట్ కి సహకరించకపోతే ఎక్కడికి వెళ్ళినా వృధా ప్రయాసే. ఆల్రెడీ ఇంజెక్షన్ ఇచ్చాను. బెటర్ అనిపిస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. డాక్టర్ ఏమైంది డాక్టర్? షాక్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో తగిలింది. తను కంప్లీట్ కోమా స్టేజ్లో ఉంది. బేబీకి కూడా మదర్ నుంచి అందవలసిన ఆహారం అందట్లేదు. మీరే ఇలా అంటే ఎలా డాక్టర్? తల్లికి బిడ్డకి ఏం కాకుండా చూడండి. 50-50 ఛాన్సెస్ ఉన్నాయమ్మా.
బతికితే తల్లి బతకొచ్చు, లేదంటే పాప, ఏదైనా అవ్వచ్చు. 24 గంటలు దాటితే గానీ ఏమీ చెప్పలేం. భయంగా ఉందన్నయ్య. మన నాగవల్లికి ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. అక్కడే ఉండి నా చెల్లిని నేను కాపాడుకోలేకపోయాను. షాక్ కొడితే మాత్రం ఎవరేం చేస్తారు? అంతా దాని కర్మ అనుకోవాలా. ఈ చేతులతో పెంచిన నా చెల్లి చావు బతుకుల మధ్య ఉంది. దానికి కారణం ఎవరైనా ఉన్నారని తెలిస్తే మాత్రం ఇదే చేతులతో వాళ్ళకి పిండం పెడతాను. నాగవల్లిని ఎలా కాపాడుకోవాలో ఆలోచించు బావా. షాక్ కొట్టిన వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను శివ. ఏమైనా డాక్టర్లు ఏ ఒక్క అవకాశం ఉన్నా నాగవల్లిని కాపాడతారనే ఆశ ఉండేది. అలాంటిది డాక్టర్ కూడా ఏమీ చేయలేకపోతున్నారు. నాగవల్లికి ఏదైనా అయితే ఈ గుండె తట్టుకోలేదు. వరుణ్, వరుణ్, గుడ్ ఈవినింగ్ మేడం. వరుణ్ భోంచేశాడా? చేశారు మేడం. ఐఎమ్ ఫైన్ మామ్. నీకొక గుడ్ న్యూస్ నానా. నిన్ను కొట్టిన దాని మీద కేసు ఫైల్ అయింది. ఇంకా దానికి టార్చర్ మొదలైనట్టే. తను చేసిన పని వల్ల నాకు ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్ అందరూ దూరం అయ్యారు. బయటికి వెళ్ళినా ఎవరూ సరిగా మాట్లాడట్లేదమ్మా. నేను పడుతున్న బాధ కంటే 100 రెట్ల బాధ తను అనుభవించాలి. యూ డోంట్ వరీ వరుణ్, ఆల్రెడీ దాని కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక నుంచి ప్రతి క్షణం దానికి నరకమే. చావు అంచుల దాకా వెళ్ళొస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.